నాదు రక్షకవా నీ మనసే ఉత్తమం దినదినము నీతోనే వసింతును నాదు రక్షకవా నీ మనసే ఉత్తమం దినదినము నీతోనే వసింతును నేనేది పలికినను ఏమి చేసినను నేనేది పలికినను ఏమి చేసినను నీ ప్రేమనే కనుపరుతును నీ శక్తినే కొనియాడేదన్ నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతోనే వసింతును నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతోనే వసింతును నా హృదయలోని వాక్యం నివసింపని ప్రతిక్షణము ప్రతిదినము ధ్యానింతును నా హృదయలోని వాక్యం నివసింపని ప్రతిక్షణము ప్రతిదినము ధ్యానింతును లోకమునను విడచిన నీవు విడువలేదు లోకమునను విడచిన నీవు విడువలేదు నాకు జయము జయము నీ శక్తితోనే నాకు జయము జయము నీ శక్తితోనే నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతోనే వసింతును నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతోనే వసింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు? ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? సరే, ఆత్మానుసారమైన బలుల్లో 4 ప్రత్యేకమైన బలులు ఏంటి అని మనం తెలుసుకున్నాం కదా. మరి ప్రత్యేకమైన మరొక 2 బలుల గురించి వివరించడానికి అన్నయ్య సిద్ధం కలిగి ఉండగా అందరం శ్రద్ధ కలిగి కొంతసేపు దేవుని వాక్యం విందాం. మనము ఆత్మానుసారమైన బలుల గురించి తెలుసుకున్నాం కదా. దానికి మొన్న మనము ప్రార్థన ధూపం అంటే ఏంటి, స్తుతి యాగం అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు ఉన్న 2 మనము తెలుసుకున్నాము. ఇంకోటి ఏంటంటే హెబ్రీ 13వ అధ్యాయము 16వ వచనం, ఉపకారము ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అంటే మనము ఎవరికైనా సహాయం చేయడం అంటే కానుక, స్వేచ్ఛార్పణ. మనము దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అంటే మనము ఎవరికైనా ఉపకారం కానీ ధర్మం కానీ చేయడం మర్చిపోకూడదు. మనం అవసరం ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి సహాయము చేయాలి. అది ఎటువంటి సహాయమైనా సరే. దేవుడు ఈ లోకానికి వచ్చి కూడా దేన్ని ఆశించకుండా ఎంతో మందికి మన తండ్రి సహాయం చేశారు. అలాగే ఆయన బిడ్డలమైన మనం కూడా అలా ఉండడము ఆయనకి ఇష్టము. అయితే ఎలా అంటే ఇప్పుడు మనము భేదవారిని చూసినట్లయితే ఆ భేదవారికి ఏమైనా మన తగిన సహాయం ఏమైనా ఉంటే మనం చేయాలి. అంటే మనకి ఎంత ఉన్నది ఏంటి అన్నది దేవునికి మొత్తం తెలుసు. మనకున్న దాంట్లో సహాయం చేయడము తప్పు లేదు.
ఎలా అంటే దేవుడు చెప్తాడు కదా, నాకు చెప్తాను, వచ్చి చూపిస్తాను. సామెతలు 19వ అధ్యాయము, సామెతలు 19వ అధ్యాయము 17వ వచనం. బేదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రతికారము చేయను. అంటే పేదలను ఎవరైతే కనుకరించి వాళ్ళకి దానం చేస్తారో వారు యెహోవాకి అప్పించిన వారంట. చూసా దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్న బేదల పట్ల. అంటే బేదలకి సహాయం చేయమని చెప్తున్నాను అనమాట. అంటే మనకున్న దాంట్లోనే సహాయం చేయాలి. మనం 3 పూట్ల తింటున్నాము అంటే చాలా మంది 2 పూట్లు తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనము సహాయం చేయాలి, ఎంతో కొంత తోచినంత సహాయం కనబడినప్పుడు. అలా చేయడం వల్ల దేవునికి అప్పించిన వారమే ఉంటాము. మనం ఎంత స్పష్టంగా రాశారంటే దేవుడు అప్పు ఇచ్చేవారు. అంటే అప్పు అంటే మనము ఎవరికైనా డబ్బులు ఇస్తే అది ఎవరైనా మన దగ్గర డబ్బులు ఇస్తే మనకి ఎవరికైనా అది అప్పు అని అంటాము, అవునా? అంటే దేవునికే ఇవ్వకుండా ఎవరైతే బేదలకు ఉన్నామో వాళ్ళకి ఇచ్చినట్లయితే యెహోవాకు అప్పిచ్చినట్టు అని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. అంటే ఎంత గొప్పగా రాశారంటే వర్ణించలేమన్నమాట, అంత గొప్పగా రాశారనమాట. అయితే మనము దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి బేదలను ఖచ్చితంగా కనుకరించాలి. ఎవరైనా వచ్చి సహాయం అడిగితే వాళ్ళకి అవసరమైతే అది ఖచ్చితంగా మనము చేయాలి. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన మనసు అనమాట. చాలా మంది ఉంటారు భేదవాన్ని కనుకరించలేని వారు ఉంటారు. ఏంటంటే చేదరిస్తారు, లేదంటే ఏంటి నువ్వు మా పక్కన కూర్చోను, మీ స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి అన్నట్లుగా మాట్లాడే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు ఖచ్చితంగా. కానీ దేవుడు మనకి అలా ఉండొద్దు అని చెప్తున్నారు, నిశ్చపంగా చెప్తున్నారు, అలా ఉండకూడదు అని. అలా ఉన్నట్లు అది ఏమవుతుందంటే దేవునికి ఇష్టమైన హృదయం కాదు, అది గర్వము. అది దానికి గర్వము అంటాము. అంటే నేనే పెద్ద, నేనే గొప్ప, నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు వాళ్ళు గర్వపడుతూ ఉంటారు అనమాట. కానీ దేవునికి అది ఇష్టమైన మనసు అయితే కాదు. మనం ఎలా అంటే అది మన దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా మన సహాయం కోరి వచ్చినట్లయితే మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనము సహాయము చేయాలి. చూడండి, దేవుడు ఎవరైతే ఎక్కువ ఇచ్చారు, ఎవరు తక్కువ ఇచ్చారని ఎప్పుడు చూడమ్మా. ఎవరైతే హృదయపూర్వకంగా ఇచ్చారో అదే చూస్తారు. చూడండి, ఉపమానం చెప్పేటప్పుడు పేద ఎదవరాలు 2 రూపాయలు వేస్తారు. అంటే మీరు అందరు ఉన్న వాళ్ళు ఎన్నో డబ్బులు ఉన్నది వేస్తారు, కానీ పేద ఎదవరాలు 2 రూపీస్ ఎంతోగానే వేస్తారు, తక్కువ. అయితే దేవుడు ఏమంటాడంటే మీ అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అన్న. మీరున్న దాంట్లో కొంచెం ఇచ్చారు, కానీ ఈమె సమస్తము దేవునికి ఇచ్చింది, ఎంతో హృదయంతో దేవునికి ఇచ్చింది అని దేవుడు చెప్తారనమాట. మనం కూడా అలాగా దేవునికి ఇచ్చే మనసు మనలో ఉండాలన్నమాట. ఎవరైనా ఏం లేదమ్మా, ఎవరైనా భేదవారు కనబడితే మనం తోచినంత సాయం మనం చేయడం మంచిది అనమాట. దేవునికి ఇష్టమైన హృదయం అది, దేవునికి ఇష్టం. అది అటువంటి మనసు మనలో ఉండాలి. అలా ఉంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనము జీవించినట్లు కూడా అదొక అర్థం అన్నమాట. అయితే మనము కూడా దేవుడు చెప్పినట్లు మనము పేదవారికి సహాయము చేద్దాము. ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో కొంచెం ఇస్తే తప్పేం లేదు కదమ్మా. ఎందుకంటే ఈ లోకంలో ధనము శాశ్వతం కాదు, దేవుని యొక్క ప్రేమ శాశ్వతము. ధనం ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎప్పుడు యుగ యుగాలకి మనతోనే ఉంటుంది. కాబట్టి మనకు తోచిన సాయము మనము చేద్దాము. అయితే ఇప్పుడు దాకా మనము పేదలకు ఇస్తే దేవునికి ఇచ్చినట్లుగానే ఉంటుంది. తర్వాత ఇది రెండవది కానుక స్వేచ్ఛార్పణ అన్నాం కదా. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. అంటే మనము కానుకలో దశభాగం అనేది ఇస్తాము, అది బలవంతంగా కాదు, అంటే ఏదో ఇవ్వాలి కదా అన్నట్టుగా కాకుండా హృదయపూర్వకంగా సనుగుకోకుండా ఇదంతా దేవునికి ఇచ్చేదా, ఇంత ఇచ్చేలా దేవునికి అని అనుకోకుండా మనస్ఫూర్తిగా నా దేవునికి నేను ఇస్తున్నాను అని మనము హృదయపూర్వకంగా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనస్పూర్వకంగా ఇచ్చిన అర్పణ అనేది ఒకలా ఉంటుంది, బలవంతంగా ఇచ్చిన అర్పణ అనేది
ఒకలా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం ఒకసారి చెప్పుకుని మళ్ళీ చెప్తాను. కైను ఏబేలు అర్పణలు. కైన్ అయితే తనకున్న దాంట్లో ఏదో ఇవ్వాలన్న పేరుకి ఇచ్చాడు, కానీ ఏబేలు తనకున్న దాంట్లో సంపూర్ణ హృదయంతో శ్రేష్టమైన దేవునికి ఇచ్చాడు. కాబట్టి ఏబేలు గారి యొక్క అర్పణను దేవుడు అంగీకరించారు. కాబట్టి మనం కూడా ఈరోజు దేవునికి ఇచ్చే యొక్క ఆలోచనతో, హృదయపూర్వకమైన ఆలోచనతో మనము దేవునికి ఇవ్వాలి. ఇవ్వాలన్న పేరుకి కాకుండా హృదయపూర్వకంగా మనము ఇవ్వాలి, మంచి మనసుతో దేవునికి ఇవ్వాలన్నమాట. ఇది కానుక యొక్క స్వేచ్ఛార్పణ. ఏంటి? పేదల్ని కనుకరించడం, పేదలకి సహాయం చేయడము అనేది ఒకటి. ఇంకొకటి, దేవునికి ఇచ్చే విషయంలో మనము సనుక్కోకుండా, అశ్రద్ధ చూపించకుండా మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నామో హృదయపూర్వకంగా నీ హృదయంలో ఏదైతే నిశ్చయించుకున్నామో ఆ యొక్క కానుకను దేవునికి ఇవ్వడం మంచిది. అంతేగాని బలవంతంగా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. బలవంతంగా అయితే ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే బలవంతంగా తీసుకున్నది అది వృధాయే అవుతుంది. మనము ఇష్టానుసారంగా, అంటే ఇష్టమైన రీతిగా దేవునికి ఇవ్వాలి. ఓకే, దేవునికి ఇచ్చేవన్నీ మనం శ్రేష్టమైనదిగా ఉండాలి. ఓకేనమ్మా. ఇప్పుడు 5వదిగా చూద్దాము, విరిగి నలిగిన హృదయము. అంటే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టము. అంటే మనం విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి, విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి కీర్తించాలి, విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి అడగాలి. అంటే విరిగి నలిగిన హృదయం అని అనగానే, ఆ వారు అనగానే మనకి కీర్తనలు 51వ అధ్యాయము గుర్తుకొస్తుంది. ఎందుకంటే 51వ అధ్యాయంలో దావీదు గారు ఎంతో పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనసుతో ఆ యొక్క ప్రార్థన అనేది, కీర్తన అనేది, ప్రార్థన అనేది చేశారు దేవుడు. దావీదు గారు. అయితే ఇందులో చూడండి, 6వ అధ్యాయం, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. అంటే మన హృదయములో దేవుడు సత్యాన్ని కోరుచున్నారు. అంటే విరిగి నలిగిన హృదయము ఉన్నవారు ఎలా ఉంటారు అనేది ఒక 5 అంశాలు ఉన్నాయి, అవి మనం చెప్పుకుందాము. అయితే అంతర్యము నాకు జ్ఞానము తెలియజేయదు. అంటే మనం విరిగి నలిగిన హృదయంతో ఉంటే లోన ఉన్న అంతరంగంలో దేవుడు మనకి జ్ఞానం అనేది దయచేస్తాడు. అంటే ఎలా ఉండాలి, ఎవరితో ఎలా జీవించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఏంటన్నది దేవుడు మనకి జ్ఞానమును బోధిస్తాడు అనమాట. నేను పవిత్రుడనగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషము నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించుము, నా పాపములను విమూపురం కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. అంటే చూసారమ్మా, ఎంత పశ్చాత్తాపంతో ఈ వాట్స్ అనేవి దావీదు గారు దేవునితో పలికారు, దేవునితో ప్రార్థన చేశారు. మనం కూడా అటువంటి విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ప్రార్థించాలి, విరిగి నలిగిన హృదయంతో. అయితే ఆయన తన పాపం చేశారని ఒప్పుకొని పశ్చాత్తాపడేది. ఎంత అలా పశ్చాత్తాపడారంటే ఆయన కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ఆయన చేసిన పాపానికి ఆయన కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ఆయన తెలుసుకున్నారు, నాతాను ప్రవక్త ద్వారా ఆయన యొక్క తప్పును మళ్ళీ ఆయన సరిదిద్దుకుని దేవుని దగ్గరికి వచ్చి వేడుకున్నారు. దేవా, నేను పాపం చేసిన, కేవలము నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నన్ను క్షమించని ఎంతో దేవుణ్ణి మానక, పట్టుదల విడిచి మానక ఎంతో కృషితో దేవుణ్ణి విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి అడిగారు అనమాట. అటువంటి విరిగి నలిగిన హృదయం ఈ రోజు మనలో ఉందా? మన మానవులం కాబట్టి మానవుల స్వభావం తప్పు చేయకుండా ఎవరు ఉండలేరు. ఒక్కరు తప్పు చేయకుండా అయితే ఉండలేము. కానీ చేసిన తప్పును తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాప మాత్రం పడాలి. అలా పడితేనే నీ పాపానికి ప్రాయశ్చిత్తము ఉంటుంది. లేదు అంటే దేవుడే చూసుకుంటే లాస్ట్ లో నేను అన్ని వదిలేసుకుంటా, లాస్ట్ లో ముసలితనం అయ్యాక అప్పుడు దేవుని పూర్తిగా పాపంలోనే ఒప్పేసుకుని అప్పుడు దేవుని నీతిగా జీవిస్తాను అని అనుకోవడము కరెక్ట్ కాదు. ఎలా అంటే ఈ రోజు చేసిన పాపంలో ఈ రోజునే కడుక్కోవాలి. భగత్ సింగ్ గారు ప్రార్థన ఎలా చేసేవారంటే, దేవా,
ఈరోజు నేను తెలిసి తెలియకుండా ఏమైనా పాపములు చేస్తుంటే నన్ను శుద్ధిని చేదేవా, నా హృదయాన్ని సంపూర్ణంగా శుద్ధిని చేసి హిమము కంటే తెల్లగా మార్చి నన్ను శుద్ధిని చేయని తను ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుని పడుకునేవారు. అంటే అటువంటి గొప్ప దైవజనులే అంత తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదమ్మా ప్రార్థన? అలాగా, దేవా నేను పాపిని, ఈ రోజు నేను చేసిన పాపంలో నన్ను క్షమించు, తెలిసి తెలియక చేసిన పాపం నుండి నన్ను క్షమించు, నాలోని స్థిరమైన మనసు కలగచేయి, నీ యందు భయభక్తులు కలిగి యథార్థమైన హృదయంతో నేను జీవించాలి అని మనము ఆయన్ని అడిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మన పాపంను క్షమిస్తారనమాట. అలా చేయడం ద్వారా మనల్ని మనము శుద్ధులు చేసుకున్నట్టు ఉంటుంది. అయితే ఇంకా కింద వచనాలు చూస్తే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంటే పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము అంటే మనం పాపం చేసామంటే పరిశుద్ధాత్మ తండ్రి మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు. పాపము చేసామంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. కాబట్టి దావీదు గారు ఎలా అంటారు, నేను పాపం చేశాను, పరిశుద్ధాత్మ తండ్రి నా నుండి దూరం చేయకు దేవా, నా దగ్గర నుంచి మళ్ళీ తీసుకురండి అని. అంటే విరిగి నలిగిన హృదయంతో మనం పశ్చాత్తాప పడితే పరిశుద్ధాత్మ తండ్రి మళ్ళీ మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఆయన ఉన్నప్పుడు నువ్వేదైనా తప్పు చేస్తే గద్దిస్తారు నీ మనసులో, ఇది తప్పు, నువ్వు ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఇది పొరపాటు, ఇది దేవునికి ఇష్టమైన మనసు కాదు, ఇలా చేయకూడదని తను మనసులో మనల్ని గద్దిస్తారు. అలా గద్దించినట్లయితే మనం ఇంకా పరిశుద్ధాత్మ యొక్క కాపుదల్లో మనం ఉన్నట్లు. ఒకవేళ గద్దింపు రాలేదంటే ఇప్పుడే మనము పశ్చాత్తాప పడాలి, దేవుని యందు విధేయత కలిగి విశ్వాసంతో అడగాలి. ఎలా అంటే, దేవా నేను నిజంగానే పాపం చేశాను, పూర్ణ హృదయంతో నేను పూర్ణ ఆత్మతో ఒప్పుకుంటున్నాను. ఇంకా ఒకవేళ మనకి తెలియకుండా చేసిన పాపాలు మనం ఒప్పుకోము సాధారణంగా, అంటే తెలియకుండా చేస్తాం కదా. ఏమని అంటే, దేవుని ఎలా కూడా అడగొచ్చు, దేవా నా అపరాధంలో ఏంటో నాకు తెలియజేయము, నేను శుద్ధ హృదయం కలిగి జీవించాలనుకుంటున్నాను అని దేవుని అడిగినప్పుడు, ఒకవేళ మనలో తెలియలేని అపరాధంలు ఏమైనా ఉంటే దేవుడు మనకు తెలియజేస్తాడు. వాటి నుండి మనము విడుదల పొందాలి ఒప్పుకొని. అయితే అలా ఒప్పుకోవడం ద్వారా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ నిజంగా పరిశుద్ధాత్మ తండ్రి మనం హృదయంలో ఉన్నప్పుడు నువ్వు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, నీ అంతరంగంలో నీలో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు భయపడకుడి అని. చూడండి కాలితే బైబిల్లో 365 సార్లు ఉంటుంది భయపడకుడి అని. ప్రతిరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, భయపడకండి, నీకు తోడై నేను ఉన్నాను అని దేవుడు మనకి వాగ్దానము చేస్తున్నారు. కాబట్టి ఆయన వాగ్దానం చేసి విడిచిపెట్టిన వాడైతే కాదు. కాబట్టి మనము విరిగి నలిగిన హృదయంతో ఉందాము. విరిగి నలిగిన హృదయంలో కొన్ని ఎలా విరిగి నలిగి కలిగి ఉన్న హృదయము గలవారు ఎలా ఉంటారు అన్నది మనం రేపు చెప్పుకుందాము. టైం అయింది కాబట్టి ఈరోజుతో ముగించుకుందాము. ఈ చిన్న వాక్యం దేవుని నుంచి చక్కటి వాక్యాన్ని అందించిన అన్నయ్యకి అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్తాము. ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ఈ రోజున జరగబోయే క్రిస్మస్ ప్రార్థనలు అన్నిటినీ దృష్టి ఉంచుకుని ప్రార్థన చేద్దాం అనుకున్నాం కదా. ఎవరైనా చిన్నగా ప్రార్థన చేస్తారా? సమయం కూడా అయిపోవచ్చింది కదా. ఎవరైనా చిన్నగా అయినా సరే ప్రార్థన చేస్తారా? సరే, ప్రే చేసుకో. దేవలోక స్తోత్రగానం, దేవాతి దేవునికి నిత్యదానం, దేవాతి దేవునికి నిత్యదానం. దేవలోక స్తోత్రగానం, దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం, క్రైస్తవాది కాలమానం క్రిస్మస్ జయ జయ. దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం,
దేవాది దేవునికి నిత్యగానం, భూమికి శాంతిదానం, స్తోత్రంబు పూర్తి చేయగల విధానం, స్తోత్రంబు పూర్తి చేయగల విధానం. భూమికి శాంతిదానం పొందుదే వేష్ట జనం, క్షేమము సమాధానం క్రీస్తు శిష్యకారమనం. క్రిస్మస్ జయ జయ దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం, దేవాది దేవునికి నిత్యదానం. దేవలోక స్తోత్రగానం, దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం, క్రైస్తవాలి కాలమానం. క్రిస్మస్ జయ జయ దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం, దేవాది దేవునికి నిత్యదానం. స్తుతి 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 మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ మహోన్నతమైన నామను బట్టి నీకు అనేక వందనములు దేవా. దేవా ఇదిగో తండ్రి ప్రభా, నేటి వరకు కూడా తండ్రి చక్కటి వాక్యముతో తండ్రి, చక్కటి గానములతో తండ్రి ప్రభా స్తుతి నొందిన నా ప్రభా, ఇదిగో నేటి దినమున తండ్రి ప్రభా ముగింపు ప్రార్థనలో మేము ఉండగా ఈ రోజున ప్రత్యేకమైన అంశమును బట్టి ప్రార్థన చేయబోచుండగా తండ్రి ప్రభా, మా సిద్ధపాట అంతట్లోనూ నీ యొక్క కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. నేటి దినమున ప్రత్యేకముగా తండ్రి ప్రభా, ఇదిగో క్రిస్మస్ మాసంలోనికి మేము వెళ్ళబోతుండగా తండ్రి ప్రభా, జరగబోయే ప్రతి ఒక్క క్రిస్మస్ ఆరాధన బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, క్రిస్మస్ అనగా ఇదిగో ఈ ఒక క్రైస్తవ మతానికి సంబంధించిన పండుగ మాత్రమే కాదు తండ్రి, సమస్త మానవాళికి సకల జనులకి తండ్రి ప్రభా గొప్ప పండగగా ఉంది తండ్రి ప్రభా. ప్రపంచమంతా కూడా తండ్రి ప్రభా ఏ భేద వివాదాలు లేకుండా జరుపుకునే గొప్ప పండగే ఉండగా ఇటువంటి పండగ మాసంలోనికి వెళ్ళపోచుండగా తండ్రి ప్రభువా, ఇదిగో సిద్ధపడుతున్న భక్తులందరిని బట్టి కూడా తండ్రి ప్రభువా ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి ప్రభువా. ఏ స్థలమునందు ఏ చోట యందు తండ్రి ప్రభువా ఇదిగో నీ యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనముగా జరపబడుతున్నాయో ఆ ప్రతి స్థలం నందు మీరే నివాసమై ఉండండి తండ్రి ప్రభువా. జరగబో క్రిస్మస్ ఆరాధనలన్నిటిలోనూ నీ కృపను తోడించండి తండ్రి ప్రభువా. మరి ఇదిగో తండ్రి ప్రభువా, క్రిస్మస్ క్యారల్స్ అంటూ తండ్రి ప్రభువా యూత్ ఎంతో సిద్ధపడుతున్నారేమో తండ్రి ప్రభువా. ఇదిగో రాత్రిపూట ప్రయాణమై వెళ్ళుచూ వచ్చి ఉండగా తండ్రి ప్రభువా, క్రిస్మస్ క్యారల్స్ ని ప్రతి ఒక్క స్థలమునందు గొప్ప ఉజ్జీవముగా జరిగింప చేయండి తండ్రి ప్రభువా. క్రీస్తు జననము ఎంత సంతోషము తెచ్చినదో, క్రీస్తు జననము ఎంత రక్షణను సర్వలోకమునకు తీసుకొచ్చిందో అటువంటి ఉజ్జీవమును తండ్రి ప్రభువా ప్రతి ఒక్క యవనుల్లో మీరు నింపండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క క్రిస్మస్ క్యారల్ హోమ్ విజిట్ యందు మీరు ఉంచండి తండ్రి ప్రభువా. ఘనముగా తండ్రి ప్రభువా ప్రతి ఒక్క గృహములోనికి ఇదిగో మీరు జన్మించినారన్న వార్త ఇదిగో లోకమంతటికి చాటి చెప్పగల నీ భాగ్యమును అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఇదిగో మా పాపమును బాపుటకు, ఇదిగో మా యొక్క శ్రమను తీసివేయుటకు, మమ్మల్ని పరిశుద్ధులుగా చేయుటకు, మమ్మలను పరలోక రాజ్యమునకు అర్హులుగా కర్తలుగా చేయుటకు ఇదిగో దేవాతి దేవుడివైన నీవే పశుబాలుడిగా జన్మిస్తున్న నా ప్రభువా నీకు అనేక ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. వేవేల దేవదూతలను స్తుతించిన రీతిగా తండ్రి మేమును స్తుతించగల భాగ్యముని ఇయ్యండి తండ్రి ప్రభువా. ఇదిగో జ్ఞానులు నిన్ను ఆరాధించిన రీతిగా తండ్రి, నీకు కానుకలు సమర్పించిన రీతిగా తండ్రి నిన్ను మేమందరమును అలాగూ ఆరాధించగల భాగ్యమును మీరు మాకు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. మరి ఇదిగో తండ్రి ప్రభువా, క్రిస్మస్ కు సిద్ధపడుతున్న ప్రతి ఒక్క సంఘమును, ప్రతి ఒక్క బిడ్డను వారి యొక్క సిద్ధపాటులో, వారి యొక్క తోడ్పాటులో అంతటిలో మీరే తోడే నీడేయండి, ముందుకు నడిపింప చేయండి తండ్రి ప్రభువా. ఏ యొక్క సండే స్కూల్ బిడ్డలు తండ్రి ప్రభువా ఏ యొక్క ఇదిగో క్రీస్తు జననము గురించిన వాక్యములు చెప్పడానికి సిద్ధపడుతున్నారో వారికి జ్ఞానములకు మీరే తోడేయండి తండ్రి. ఎటువంటి స్కిట్స్ వారు ప్రాక్టీస్ అవుతున్నారో వారి స్కిట్స్ లో ప్రాక్టీస్ అంతట్లో తోడనించండి తండ్రి. ఎటువంటి డాన్స్ పర్ఫార్మెన్సెస్ వారు పర్ఫామ్ చేయడానికి సిద్ధపడుతున్నారో, ప్రాక్టీస్ అవుతున్నారో వారి యొక్క ప్రాక్టీస్ అంతట్లోనూ మీరే తోడే నీడేయండి, నడిపింప చేయండి తండ్రి ప్రభువా. ఇదిగో ఈ యొక్క గొప్ప పండుగమును తండ్రి ప్రభువా ఈ సంవత్సరము యొక్క ఆఖరి నెలలో జరుపుకోవటము మాకెంతో ఆనందకారదాయకమే ఉంది తండ్రి ప్రభువా. ఈ యొక్క గొప్ప పండుగను తండ్రి ప్రతి ఒక్క కుటుంబం అంతటితో కలిసి ఇదిగో క్రీస్తును
ఆరాధించగల భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఇదిగో పసిబాలుడుగా మీరు జన్మించబోతున్నారు కదా తండ్రి, ఆ యొక్క ఉత్సాహాన్ని మా అందరిలో నిలపండి తండ్రి. ఇదిగో ఒక కుటుంబంలో ఒక చిన్న శిశువు జన్మించినట్లయితే వారి యొక్క కుటుంబ సభ్యులంతా ఎంత ఉత్సాహాన్ని ఎంత ఆనందాన్ని వ్యక్తపరుస్తారో, అలాగే లోకరక్షకుడు జన్మించిన ఉన్నప్పుడు మా అందరి జీవితంలో మా అందరి కుటుంబములలో కూడా తండ్రి ఆ యొక్క సంతోషమును ఆ యొక్క వెలుగును నింపండి తండ్రి ప్రభువా. ఇదిగో తూర్పు దిక్కున తండ్రి ప్రభువా తారగా వెలయబోతున్నారు తండ్రి ప్రభువా. మేమందరము కూడా సిద్ధపడి ఇదిగో తండ్రి ప్రభువా నిన్ను ఆరాధించుటకు తండ్రి ప్రభువా పునుకునే భాగ్యమును మా అల్లరుకునే మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క స్థలమునందు ఇదిగో తండ్రి క్రిస్మస్ సంతోషములతో మీరు నింపిన వారే ముందుకు నడిపింప చేయండి తండ్రి. ఈ క్రిస్మస్ ఆరాధనలు బట్టి తండ్రి ప్రభువా ఏ విషయం మరుస్తున్నామో ఏ విషయం మిరుస్తున్నామో మాకైతే తెలియదు, కానీ సమస్త విషయముల్లో జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క అంశముల్లో మీరుండండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క హోమ్ క్రిస్మస్ నందు మీరుండండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క కృతజ్ఞత కూడికి యందు మీరుండండి తండ్రి ప్రభువా. నిన్ను ఇదిగో తండ్రి ప్రభువా కళ్ళుతో చూచి ఇదిగో తండ్రి ప్రభువా నిన్ను గణపరచగల హృదయముతో ఆరాధిస్తూ గణపరచగల భాగ్యమును ಎಲ್ಲರಿಗೂ మీరు అనుగ్రహించిన వారే తండ్రి ప్రభువా. రానున్న క్రిస్మస్ మాసం అంతటికి ప్రతి ఒక్క సంఘము ప్రతి ఒక్క విశ్వాసి సిద్ధపడలాగా నీ కృపను అనుగ్రహించిన వారే ఉన్నారని నమ్మిక కలిగి ఉండగా ఈరోజు మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అంతరంగం చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు నీ జవాబును అనుగ్రహించిన వారే తండ్రి ప్రభువా. ఇదిగో క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడానికి సెలవిచ్చిన ప్రభువా. అటువంటి ఆరాధన యొక్క జీవితము మా యొక్క వీటిలో జాయిన్ అయిన మా యొక్క ప్రతి ఒక్కరు హృదయాల్లోనూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ క్రీస్తుని సత్యముతో ఆరాధించగల భాగ్యమును ಎಲ್ಲరికీ అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్నారని విశ్వాసము కలిగి ఉండగా ఇదిగో మరలా తిరిగి రేపటి దినమున ఇలాగున క్రమముగా నీ సన్నిధిని కూడి నేను ఆరాధించే భాగ్యమును మాకు ఎల్లరికూ సంపూర్ణముగా ఇదిగో తండ్రి ప్రభువా అనుగ్రహించిన గొప్ప దేవుడు అయి మీరున్నారని నమ్మి ఉండగా తండ్రి ప్రభువా సమస్త విషయములను బట్టి నీ చిత్తమును అనుగ్రహించమని నజరేయుడైన ప్రవేశనామమున అతి మిక్కిలమని పరుకుగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చబడినట్లు మేము నెరవేర్చబడును గాక. నేర్పడిన ఆహారం నడమకు దయచేయం, మా ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థన క్షమించుము, మమ్మల్ని శోధనలోని తేక కిందించి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ అనంతరం నీవే నావు తండ్రి. ఆమెన్. ప్రవేశ రక్తం చే अपवाद क्लेम प्रवेश रक्तम चे अपवाद क्लेम प्रवेश रक्तम संपूर्ण विषय अपवाद अंतकाल नाशनम हल्लेलुया 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 स्तोत्रम 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 आमेन आमेन आमेन. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. రేపు ఈ యొక్క అంశమును బట్టే మరింత క్లుప్తంగా ప్రార్థన చేద్దామా? ఈరోజు మనకి సమయం ఎక్కువ లేక చిన్నగా మాత్రమే చేసాం. క్రిస్మస్ అనగా ఇంకా ఎన్నో అంశాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్క అంశంని బట్టి మరొకసారి రేపు క్లుప్తంగా ప్రార్థన చేద్దాం. ఓకే. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.